హాయ్! ఈరోజు మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తాను. చూసేయండి. దానికోసం ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటా కూడా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆనియన్ పేస్ట్ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మటన్ వేసుకోవాలి. దీంట్లో ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. దీనిలో వాటర్ వస్తుంది పైకి. ఇలా వాటర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం మీరు ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మేమైతే తక్కువే తింటాము, అందుకే కొంచెం తక్కువే వేస్తాము. కారం ఎంత కావాలంటే అంత మీరు వేసుకోవచ్చు. ఒకసారి కారం కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాను నేనైతే. ఇలా మూత పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. ఇది కూడా గరం మసాలా కూడా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు, మసాలా ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో కూడా ఉడికిన తర్వాత మళ్ళీ మనం పైన వేసుకోవచ్చు కొత్తిమీర. ఇలా కలిపి మూత పెట్టుకుని ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, మటన్ కర్రీ రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.